Hey there. Subscribe to my channel. And also press this bell icon. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ న్యూ ఫ్రెష్ కమాల్కి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మన ఫోటోని బ్యూటిఫుల్గా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంతేకాదు మన ఫోటోని ఎవరు చూసినా కూడా చాలా బాగుందని అందరూ మనకనేది కామెంట్ అయితే చేస్తారు. మనం ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏడైనా పోస్ట్ చేసినా కానీ ఫ్రెండ్స్, అలాంటి అప్లికేషన్ అనేది నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. లేట్ ఎందుకు, మనం అనేది అప్లికేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్లో కనుక మీరు మొదటిసారి విజిట్ అయినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అందరికంటే ముందుగా మీరే పొందొచ్చు ఫ్రెండ్స్. లేట్ ఎందుకు, మనం అనేది అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. సింపుల్గా మీ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో మనకు మల్టిపుల్ బ్లెండ్ ఫోటో ఎడిటర్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మీకు థర్డ్ అప్లికేషన్ అనేది అది రావడం జరుగుతుంది. అప్లికేషన్ సింపుల్గా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అనేది ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి మనకు వచ్చేసి 3.9 రేటింగ్ ఉంది. సో మంచి రేటింగ్ అని చెప్పుకోవచ్చు. సింపుల్గా ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు కనుక ఈ అప్లికేషన్ ప్లేస్టోర్లో దొరకకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు 2 ఆప్షన్స్ రావడం జరుగుతుంది, కెమెరా అండ్ గ్యాలరీ అని. సో సింపుల్గా మీకు కెమెరా అయితే కెమెరా, గ్యాలరీ అయితే గ్యాలరీ సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా నేను గ్యాలరీ పైన ట్యాప్ చేస్తున్నాను. గ్యాలరీ పైన ట్యాప్ చేయగానే మనకు అనేది ఫైల్ ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఒక ఫోటోని అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఒక ఫొటోస్ని అయితే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకున్నాను. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే పైన ఐ అనే ఆప్షన్లో ఇస్తాను. సింపుల్గా ఐ అనే ఆప్షన్, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో సింపుల్గా మీకు అనేది తెలుస్తుంది. సింపుల్గా ఆ ఫోటోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఇలా చూపించడం జరుగుతుంది. ఇందులో మనం ఏదైనా సెట్టింగ్ చేసుకోవాలంటే, మనకు ఏదైనా అడిషనల్గా తీసేయాలనుకుంటే కింద ఎర్రర్స్ అని ఉంది కదా, ఆల్రెడీ దానిపైనే ఉంటుంది. సో సింపుల్గా మీరు ఫోటోని జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత మీరు ఎందులోనైతే తీసేయాలనుకుంటున్నారో దాన్ని సింపుల్గా అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా దాన్ని అనేది క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పాయింట్ అనేది మీరు మర్చిపోకండి. సింపుల్గా దీన్ని మనము జూమ్ అవుట్ అయితే ఖచ్చితంగా చేయాలి. జూమ్ అవుట్ చేయకపోతే మన ఫోటో అనేది ఆఫ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అనేది బ్యూటిఫుల్ అయిన బ్యాక్గ్రౌండ్స్ అనేది రావడం జరుగుతుంది. చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి ఇక్కడ. మీకు కార్స్ కావచ్చు, అలాగే మంచి లొకేషన్ కావచ్చు, చాలా మనకు అనేది ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో ఏ బ్యాక్గ్రౌండ్ అయినా మనం సింపుల్గా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీకు మొత్తం బ్యాక్గ్రౌండే రావాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ ఇంకొక మోడ్ ఉంది కదా, ఇక్కడ సైడ్కి దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అనేది ఫుల్ స్క్రీన్ మనకు అనేది రావడం జరుగుతుంది. ఫుల్ స్క్రీన్ ఫోటో అన్నట్టు సింపుల్గా ఏదైనా మనం అనేది ఒక బ్యాక్గ్రౌండ్ని సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఫోటోని ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. సింపుల్గా జూమ్ అవుట్ చేసుకోవచ్చు, అలాగే జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. డబల్ మనం బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయడానికి ఉంటాయి, అలాగే స్టిక్కర్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకో ఫోటోని అనేది మనం ఈ సింపుల్గా యాడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనము టెక్స్ట్ కావాలంటే ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు అనేది టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతాయి. మీరు ఏదైనా రాయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ నుంచి అనేది మీరు రాయొచ్చు. సింపుల్గా బ్యాక్కి వెళ్ళని ఈ ఫోటోని సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సింపుల్గా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అనేది ఫోటో అనేది మీ గ్యాలరీలో అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మనం అనేది సింపుల్ మెథడ్తో మన బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా మంచిగా మనం అనేది ఎర్రర్స్ అనేది చేసుకోవచ్చు. అలాగే బ్యూటిఫుల్ లొకేషన్ అనేది మనం అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.